వస్తానా అమ్మా చూపి సూపర్ మంచి పీకు చూపి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫామ్లో మేము పల్లి హార్వెస్ట్ చేస్తున్నాం. క్రిస్మస్ హాలిడేస్ కోసం వస్తే మా అక్క మాత్రం పల్లి పీకిస్తుంది. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 26th డిసెంబర్. ఫామ్కి పొద్దున్న వచ్చాము 8 వరకు. ఈరోజు మేము పల్లి రెడీ అయిపోయింది, పల్లి పీకుతున్నాము. ఇంకా 3 ప్లాంట్స్ తెచ్చాము కదా, ఎగ్జాటిక్, జబోటికబా, ఇంకా అబియు, ఇంకా రూబీలోగాన్. అవి ప్లాంటేషన్ చేయాలి. ఇంకా వరి సైడ్ కూడా ఏమైనా పని ఉంటే అది చూసుకోవాలి. ఈరోజు పల్లి పీకుతున్నాము. పల్లి అనేది ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఇది K6 వెరైటీ పల్లి అనమాట. పల్లి అన్నీ పీకి ఇట్లా అలా పెట్టాము అన్నీ. ఒకసారి దిశు ఆ పల్లి తెంపి ఒకసారి ఎలా ఉందో చూపి. లోపల పెద్ద తెంపు చూపి. సీడ్ అనేది లోపల ఈ విధంగా ఇంత సైజులో ఉంది. సీడ్ ఫుల్ గ్యాప్ లేకుండా ఉంది. అది చూపి. చూడండి, కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయినాయి. 2 వస్తున్నాయి కానీ ఫుల్ ఉంటున్నాయి. సీడ్ ఈ విధంగా ఉంది. ఈ సైజ్ చూడవచ్చు పల్లిది. ఈ విధంగా పల్లి అన్నది ఈ విధంగా పెడుతున్నాం తీసి. వస్తున్నాయి ఈజీగా. అప్పుడు డ్రిప్పర్ మీద చూపే సరే. మట్టి ఏం వెళ్తలేగా అమ్మా. పల్లె అనేది అందరం కలిసి ఇలా పీకుతున్నాం. దులుపు, మట్టి దులుపు. ఇక కవిత కూడా వర్క్ చేస్తుంది అలా. పీకు కవిత మంచిగా. వైష్ణవి మొత్తం గెటప్ మార్చేసింది. దివ్య ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా పల్లి ఉంది. నైరు ఏం చేస్తున్నావు? నైరు ఏం పని చేస్తున్నావు నాయన? మట్టి పని చేస్తున్నావా? ఆ పల్లి పీకొచ్చు కదా, పోయి పల్లి పీకు. మట్టి పోస్తావా? పల్లి పీకు పోడ్డా? సరే. వైషు కొన్ని పల్లీలు ఊసిపోతుంది, దానిలో ఉంటున్నాయి. అది తీయాల బిడ్డ, అది మొత్తం ఎండిపోయిన చెట్టు కాడ కాయలు పోతాయి. ఏం బీక్న అయితే ఏం లేదు. పిల్లగా డిప్పు పైపు తీసి పక్కకి నానా అద్దయ్య ఉంది తీసి పక్కకి నాన్న.
తట్టుకోలేకపోతున్నావు పని చేస్తే. ఇది నా అంత ఇంకా మొత్తం వస్తుంది. ఇది లేమైంది ఇక్కడికి వస్తే హాయిగా వెళ్తాను. మంచిగా అయింది. కట్టిరదు కాయ కూడా ఎక్కువ మట్టి మొత్తం కట్టిరదు ఇంకా ఒత్తుగా ఉండాలి బిడ్డ. ఇది చెట్టు కాయ ఇత్తడానికి కుప్పలు కుప్పలు చెట్టు విత్తే చెట్టు అదలాలి. ఇప్పుడు నీళ్ళు ఆరలే రాలేదు, లోపలికే పోతున్నాయి. మంచిగా దగ్గరికి వచ్చి నీళ్ళు అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫామ్లో మేము పల్లి హార్వెస్ట్ చేస్తున్నాం. ఏ పల్లి? పల్లి వెరైటీ? పల్లి వెరైటీ K6 వెరైటీ. K6 వెరైటీ. వీళ్ళందరూ బీటెక్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళతోటి మేము పల్లి పీకిస్తున్నాం. వాళ్ళు హాలిడేస్ కానీ వస్తే ఇట్లా ఒక్కొక్క సాలు ఒక్కొక్కరు పల్లి తీస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు. ఇటు అభిషేక్, అటు దివ్య, అటు అమ్మ, ఇటు కవిత, అటు వైష్ణవి. అందరు ఒక్కొక్క రో పట్టున్నారు. వైష్ణవి ముందే వెళ్ళిపోయింది, మేము లేట్గా చేస్తున్నాం. అభిషేక్ హాయ్ చెప్పరా. హాయ్. దివ్య హాయ్ చెప్పింది. వైషు హాయ్ చెప్పు. ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఇలా పీకేస్తున్నాం. పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది. బాగా అయింది. చూపి. పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా పెడుతున్నాం అన్నీ ఒక్క కుదర. ఇలా ఫస్ట్ టైం అనమాట వరి తర్వాత ఇదే మేజర్ హార్వెస్ట్ పల్లిది. కొన్ని ప్లేసెస్లో ఇలా పల్లి బాగా వచ్చినాయి. ఇది వాటర్ సాయిల్ ఎక్కడైతే లూజ్ ఉందో అక్కడ బాగా వస్తాయి. కొన్ని ప్లేసెస్లో సాయిల్ హార్డ్ ఉంది, అక్కడ అంతా బాగా రాలేదు. పల్లి ఇవి లాస్ట్ వర్స్ అనమాట. ఇది
రోడ్ నుంచి రైట్ సైడ్ ఒక అర్ధగంట అవుతుంది. ఇటు సైడ్ బాగా పల్లి వచ్చింది. చూపిరా అబ్బి, పల్లి ఇక్కడ పెద్దగా అయింది, బాగా వచ్చింది. పీకి చూపి కదా మంచిగా, దగ్గర నుంచి చూపి, దగ్గర నుంచి పీకి చూపి. ఎవరికి చేతన అవుతలేదు, దమ్ దమ్ అవుతుంది. ఇవి 6 వరుసలు ఉన్నాయి, అయిపోతుంది పల్లి పీకడం. పీక్ 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 పట్టి వస్తున్నా గట్టి పట్టుకో. అమ్మా చూపి. సూపర్. ఇయ్యలే మట్టి చూపుతాం. పీక్ నన్ను ఇంకోటి పీకు. మొత్తం అది మొత్తం ఇక్కడ ఇది కూడా పైపడ. 1 2 3. అమ్మా మస్తు వచ్చింది పొట్టి. ఇటు చూపి, ఇటు చూపి, ఇటు చూపినానా? డాడీకి చూపి. ఏయ్ నాకు చూపి. ఏంటిది పల్లె? చూపి చూపి. మట్టి వచ్చిందా? మట్టి దులుపు మనం వయసు వైట్ మట్టి దులుపు మనం. ఇగో పట్టుకో. ఇటు చూడు. అయ్యో మట్టి దులుపు మంచిగా. లాస్ట్ రోల్ కానీ మట్టి మొత్తం దులుపు. మంచి పీకు. ఇటుపి. దివ్య చూపి. పల్లి కాదురా నైరు, నువ్వేం చేస్తున్నావు నాన్న? మట్టి ముట్టించుకోద్దు, బ్యాడ్ గర్ల్. చూపి. చూడొచ్చు పల్లి అవకాశం ఇది చూడొచ్చు. పల్లి సైజు ఫుల్గా ఫిలప్ అయ్యింది. ఇది K6 వెరైటీ పల్లి. తీసి లోపల అది 2 తీ. పల్లి అనేది ఈ విధంగా ఉంది. పల్లి పీకడం అంతా అయిపోయింది. పల్లి ఇట్లా పీకాము, పీకి ఇట్లా పెట్టేసాం. రేపు అంతా ఒక దగ్గర చేస్తాం. ఇక్కడ 6 వరుసలు ఉంటాయి అన్నమాట. 6 వరుసలు పీకేసాం ఈ 2 రోస్లలో. ఇది ఉసిరి లాస్ట్ టైం మీకు చూపించడం మర్చిపోయాను. ఉసిరి అనేది చెట్టు ఇట్లా కిందికి వస్తుంది, పైన డ్రై అయిపోయి కిందికి వస్తుంది. గ్రాఫ్టింగ్ ఎక్కడ ఉందో తెలియదు, గ్రాఫ్టింగ్ ఇది అనుకుంటా కానీ కిందికి వస్తుంది. ఈ తాజామ బాగా వస్తుంది. ఈ చెట్టుకు అనేది మొత్తం ఇట్లా ఆకులని ఇట్లా బ్లాక్గా అవుతున్నాయి. ఇది బూడిద సంథింగ్ అంటారు కదా, అదనమాట. కింద కూడా ఇలా ఉన్నది. ఇదేమో దీనికి డిజీజ్ వచ్చింది. ఇవన్నీ ఆకులు తెంపేస్తే ఫ్రెష్గా వస్తాయి. నెక్స్ట్ వీక్ దీనికి పుల్లటి మజ్జిగ కొట్టాలి. అంతలోపు ఆకులు తెంపేస్తాను. ఇవి చీమలు చూడొచ్చు. ఈ జామ చెట్టు అంతా హెవీ ప్రూనింగ్ చేసాము. ఇది మొత్తం ఆకు మొత్తం బ్లాక్ అయింది కదా, అదంతా తెంపేసాము. ఇట్లా మొత్తం ఆకుని తీసేసి కొన్ని మండలు కట్ చేసాము. ఇది కూడా ఈ విధంగా ఉంది చెట్టు. ఈ తైవాన్ జామ ఇదైతే బాగానే ఉంది. తాయి జామ సెకండ్ జామ చెట్టు కూడా మొత్తం ప్రూనింగ్ చేశాను. నేను కాయలు ఉన్నాయి కానీ ప్రూనింగ్ చేశాను. ఇక్కడ 2 కాయలు, ఇక్కడ కింద కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ప్రూనింగ్ చేశాను.
దీని కూడా అక్కడ బ్లాక్ స్పాట్స్ అవుతున్నాయి.